చెల్లించుకుంటున్నాం నాయన. ఈ పోయిన మంగళవారం నుంచి మంగళవారం వరకు నా తండ్రి కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినం చూడలేక ఎంతో మంది మట్టి మనగా అనుకోయారు ప్రభా. నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి ఎన్నో చూడన్నాయా నీకు మహిమకరంగాను, దీవెనకరంగాను, ఆత్మీయకరంగాను, ఆశీర్వాదముగా మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తున్నాం నాయన. జరగబోయే కార్యక్రమం తన స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఆయన స్థిరముగా ఉండడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. రోగులను స్వస్థపరచువాడా నాయన నీకు వందనములు స్తుతులు స్తోత్రం. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చిందో ప్రభా, ప్రతి హృదయాలని, ప్రతి రోగులని, ప్రతి వ్యాధిని నా తండ్రి కనికరించే దేవుడు నైనా, స్వస్థపరిచే దేవుడు నైనా, కాపాడే దేవుడు ప్రభా. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యేసు దేవాలయం నుండి 24వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాము. మీరనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరు సిద్ధంగా ఉండండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో దీవించి ఆశ్రయించను. దేవా, నూతనంగా నీ బిడ్డల మరలా ఈ రోజు నా ప్రభ నా తండ్రి నేర్చుకున్న లేఖన భాగాలు వారి జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు జ్ఞాన ఆధారం అనే నా ప్రభ, మీరు మా జీవితంలో సమాధానం స్థిరపరిచే దేవుడు అనే మా జీవితంలో మేము కూడా మీ యొక్క స్థిరంగా ఉండలాగా నేను కృపాసం దయచేస్తున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా బిడ్డలు మీరు దర్శిస్తున్నారు, వాక్యం ద్వారా బలపరుస్తున్నారు, వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నారు, వాక్యం ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్న దేవా స్తోత్రం. దేవా, వాక్యంలో మీరు వాక్యంతో మీరు మారుస్తున్నారు. వాక్యం బయలు వెళ్ళించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మతను విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్కు భూమిగంతాలకు బయలు వెళ్ళేదిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. తండ్రి దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వాక్యం విన్నప్పుడు, చదువుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు తండ్రి మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి మీ కృపాసాన్ని దయచేస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ప్రతి బిడ్డలో మీరు మార్పు కలుగచేయగాక. ఇంకా ఎంతమంది నా ప్రభ నా తండ్రి మీ యొక్క మా ప్రభ జీవితంలో పరిశుద్ధతను కోల్పోయినారో, విశ్వాసము, విధేయత, ప్రేమ, పరిశుద్ధత లేని బిడ్డలకు మీరు పరిశుద్ధమైన జీవితం దయచేయను కాక. దేవా, మరి నా తండ్రి ముఖ్యంగా నా ప్రభ మీ నామంలో మీ రక్తంలో ప్రతి ప్రాంతం వెలివిని దేవ నా తండ్రి మా యొక్క భారతదేశం యొక్క స్త్రీ నిమిషకు నా ప్రభ మీరు ఇచ్చిన విడుదల, విమోచన, ఇది మీరు ఇచ్చిన విడుదల అని ఆమె గుర్తించి జీవిత పర్యంత వరకు నేను హత్తుకొని అనుకుని సాక్షిగా సాధనగా ఉండటానికి కృపాసాన్ని దయచేయను కాక. ఆమెకు సహకరించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు మీరు ఆశ్రయించుగాక. అవును ప్రభా, ఒక ఆడపిల్ల బాధపడుతుంటే మిగతా వాళ్ళని అతన్ని సహకరించే నేచర్ దయచమని ప్రార్థిస్తున్నా. ఎవరు ఆడపిల్లలైనా మా ఆడపిల్లలనే జ్ఞానం మా భారతదేశం వాళ్ళకి దయచమని ప్రార్థిస్తున్నా. ఇంగిత జ్ఞానం లేకుండా నా తల్లి దేవా ఆడవారితో ప్రవర్తించే మృగాలతో మీరు మాట్లాడుతున్న దేవా స్తోత్రం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నీకే వందనాలు చెల్లిస్తూ చదవన లేఖన బాగా ఆశించి విడిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపజేస్తూ సోదరి సునీత నాథని దేవా మీరు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ప్రశస్తమైన మీ యొక్క బంగారు పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునా ప్రభా, ఈ దినమందు నా తండ్రి ప్రభా మీరు నన్ను ఇక్కడ నేను నిలుచున్నానంటే కేవలం నా ప్రభా మీ చిత్తము, మీ కృప యేసయ్య. మీరు ప్రేరేపించి నా తండ్రి ప్రభా నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అవునా ప్రభా, నేను మాట్లాడే ప్రతి మాట నా తండ్రి ప్రభా మీ నోటి మాట అయి నా తండ్రి ప్రభా ఉండి నా తండ్రి వినగల మనస్సును నా తండ్రి ప్రభా, చెవులను నా తండ్రి నా ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను అనుగ్రహించి నా తండ్రి నా ప్రభా అర్థమయ్యే విధంగా నా తండ్రి మా మాటలో ఉండడానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ఆశతో అడుగుచు నన్ను నేను సంపూర్ణంగా తగ్గించుకోవచ్చు మీ ఘనమైన నామం అత్యున్నత స్థాయికి చేసి నా శ్రేణి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం ప్రార్థించి బ్రతమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. ఈ లోకపరంగా
మన వ్యక్తిగత విషయాల్లో అనేకమైన సిద్ధపాట్లు కలిగి ఉంటున్నాము. ఈ లోకపరమైన సిద్ధపాట్లు ఒక్కొక్క దానిలో సిద్ధపడుతున్నాము. చదువుకున్న వారు పరీక్షల కొరకు సిద్ధమవుతున్నారు. నాయకులు వారి నాయకత్వం పదవుల గురించి సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయమే, తమ పిల్లలను పెంచే విధానంలో వివాహాల కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మరి దేవుని పిల్లలమైన మనము ఈ లోకపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధపాటు, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న మనందరికీ ఉన్న ఒకే ఒక సిద్ధపాటు దేవుని రాకడ సమయంలో దేవుని రాజ్యంలో ఆయనతో పాటు ఉండడం. మరి ఆ సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మత్తయి సువార్త 24:44 మనందరికీ చెప్తున్నాడు. మీరనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మరి మనము ఏ సిద్ధపాటు కలిగి ఉన్నాం? మనలో ఏ సిద్ధపాటు ఉంది? అయితే దేవుడు ఒకానొక దినమందు ఆయన కొనుకోబడిన దినము, ఆయన రాకడ దినమందు కొరకు సిద్ధపడి ఉండాలని చెప్తున్నాడు. వాక్యంలో చూసినట్లయితే సిద్ధంగా ఉండుడి, సిద్ధంగా ఉండుడి అని ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఆయన మనం ఊహించని సమయంలో, ఊహించని గడియల్లో వస్తాను అంటున్నాడు. అది ఎలా? ఒక దొంగ వలె, గర్భిణీ స్త్రీ ప్రసవం వలె వచ్చినట్టుగా వస్తాను అంటున్నాడు. గర్భిణీ స్త్రీ ప్రసవం మనకు మహా అయితే 9 months, 9 నెలలు లేదా 7 నెలలు లేదా 10 నెలలు, నెలలుగా చెప్తాం కానీ గడియల్లో చెప్పలేము. టెక్నాలజీ ప్రకారం ఇప్పట్లో ఈ రోజున ఈ నెలలో అని చెప్పగలం కానీ ఎగ్జాక్ట్ గడియ చెప్పలేము. అదే విధంగా మనుష్య కుమారుడు వచ్చే గడియ కూడా మనకు తెలియదు. ఒక దొంగ వలె అంటున్నాడు. మరి దొంగ మనమందరం మేలుకుగా ఉండి కాపలా కాసు కూర్చున్నప్పుడు వస్తాడు దొంగ. మనం ఎవ్వరము లేని సమయం చూసుకొని వస్తాడు. మనం చాలా జాగ్రత్త పడి జరిగిన ఇన్సిడెంట్స్ వల్లనో తెలిసిన ఇన్ఫర్మేషన్స్ వల్లనో జాగ్రత్త పడి దొంగ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, ఇప్పుడు వస్తాడేమో అని. కానీ ఆ సమయంలో రాడు. మనం మెలకువగా కలిగి ఉండి ఆ మెలకువలో విసిగిపోయి ఎప్పుడైతే నిద్రిస్తామో అప్పుడు దొంగ వస్తాడు. మరి ఆ టైంలో మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. కాబట్టి దొంగ వలె గర్భిణీ స్త్రీగా ప్రసవం వచ్చినట్టుగా వస్తాను అంటున్నాడు. ఇక్కడ శిష్యులు యేసు ప్రభుల వారిని అడుగుతారు, మీరు వచ్చే సమయం చెప్పండి అని. మరి అప్పుడు యేసు ప్రభువు అది నా చేతుల్లో లేదు, దేవుని స్వాధీనంలో ఉంది అని చెప్తారు. అప్పుడు శిష్యులు మరలా తిరిగి సరే సమయం వద్దు, కనీసం సూచననైనా మేము పరలోక రాజ్యానికి రాకడ సమయంలో కొనిపోబడే సమయంలో మేము మీతో పాటు ఉండడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలో ఆ సూచనలైనా చెప్పండి అని అడుగుతారు. ఆ సమయంలో సూచనలు అనేవి ఏంటి? ప్రతిరోజు ప్రసంగాలు వింటూనే ఉన్నాము. సూచనలు రాకడ సమీపంగా ఉన్నది, అంత్య దినములు సమీపంగా ఉన్నాయి అని వింటూనే ఉన్నాము. అంటే సూచనలకు ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్కరూ ప్రసంగించే వాక్యంలో తొలటి దినములు లేదా మొదటి దినములు మరలా వచ్చును అని చెప్తున్నారు. మరి తొలటి దినంలో అంటే ఏంటి? చూస్తున్నామా? మనం తొలటి దినంలోను చూస్తున్నామా? చూడట్లేదా? నా 6th 7th లో ఆ టైంలో నేను చూసిన మనము వంటల్ని ఒక మట్టి పాత్రలలో చేసుకునే వాళ్ళం. కానీ ప్రజెంట్ జనరేషన్ లో అవి లేవు. ఇప్పుడు దేవుడు తొలిటి దినములు వస్తున్నాయని ఒక సూచన ఇస్తున్నాడు. అంటే అది మనకు కొత్త సూచన కాదు,
అన్ని దినములు అయిపోయి మళ్ళీ తొలిటి దినములను ఇస్తున్నాడు దేవుడు. అదే మనకు సూచన. మరి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డలకు మట్టి పాత్రలు ఇప్పుడు ఈ జనరేషన్ లో కొత్త, అది కానీ మనకందరికి అది అనుభవం. మరి అది తొలిటి దినంలైనా మొదటి దినంలైనా అయినప్పటికీ మనలో సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపడాలి అనే ఆలోచన మనలో ఉందా? కాబట్టి సూచనలను దేవుడు మొదటి దినములు అని చెప్తున్నాడు. అప్పటి నోవాహు, లోతు దినములు. మరి ప్రభువు ఈ రోజు ఇక్కడ ఉన్న మనల్ని అందరినీ ప్రశ్నిస్తే మన సమాధానము సిద్ధపడి ఉన్నారా అని మనల్ని అడిగితే, ఆయన క్వశ్చన్ చేసినప్పుడు మన సమాధానము, అయ్యా మేము సిద్ధపడి ఉన్నాము, మీరు రావడము ఆలస్యము, మీతో ఉండడానికి మేము సిద్ధమే అని చెప్పే వారంగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఆయన కొనుక్కోబడిన దినములలో ఆయనతో వెళ్లే వారిగా సిద్ధపడి ఉండాలి. ఆయన నీవు అనుకోని ఈ గడియల్లో ఆయన ప్రత్యక్షమై వస్తాను అంటున్నాడు. కాబట్టి మనకు తెలియకపోతే ఒక విధం, కానీ ప్రతిరోజు వాక్యం వింటున్నాము, బైబిల్ చదువుతున్నాము, మనకి సిద్ధపాటు గురించి తెలుసు. దేవుని రాజ్యంలో ఏ విధంగా ఉండే దేవుని రాజ్యంలో ఉంటాము, దేవునితో ఉంటాము అన్నది తెలుసు. అయినప్పటికీ మనలో సిద్ధపాటు లేదు. మరి సిద్ధపాటు ఎలాంటిదై ఉండాలి అంటే మన హృదయాల్లో, మన గుండెల్లో రగిలే అగ్నిలాగా ఉండాలి. మనం సిద్ధపడే సిద్ధపాటు అగ్ని వంటిదై ఉండాలి. మనం సిద్ధపడిన వారమై వేచి చూడాలి అన్నప్పుడు ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే అగ్నిలా ఉండాలి అంట. కొంతమంది ఈ లోకానుసారంగా చిన్న చిన్న మన వ్యక్తి ఒక కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, డ్యూటీకి వెళ్ళాలన్నా టైం అవుతుంటుంది, కానీ ఇంకా అప్పటికి రెడీ అవుతుంటాం. లాస్ట్ చివరి క్షణంలో కూడా ఏంటి టైం అయింది అంటే 1 నిమిషం. మరి 1 నిమిషం ఎందుకు? దేవుడు ఇక్కడ గడియ అని చెప్తున్నాడు. 1 నిమిషంకు చోటు ఉందా? లేదు. మరి గడియల్లో సిద్ధపడాలి. ఈ క్షణమే దేవుడు రాకడ సమీపించి ఇప్పుడే రాకడకు వస్తే మరి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరే, ఇలాంటి సిద్ధపాటు మనకు కావాలి. ఎలాంటి విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. ఎజ్రా 10:11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి ప్రత్యేకపరచుకొని యుండుడి అంటున్నాడు. మనము చాలా మందిని ఈ లోకానుసారంగా ఏదైనా ఒక బాధ కలిగినా లేదా ఒక సమస్య వచ్చినా అనేకమైన చోట్లకు తిరుగుతాం. ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మందిరం కాదు. అక్కగారు చాలా సార్లు చెప్తూ ఉంటారు, మనకి గుర్తొచ్చేది దర్గాలు, మంత్రాలు ఇవే. ఫస్ట్ అక్కడ అంతా తిరిగి వచ్చిన తర్వాత చివరిగా మందిరంలో ఎవరో ఒకరి ద్వారా మందిరం సిద్ధపాటుతో కాదు, పక్కన వాళ్ళు చెప్పిన మాటల్ని విని జస్ట్ మందిరంలోకి వస్తారు. వాళ్ళలో సిద్ధపాటు ఉండదు, ఏ పశ్చాత్తాపం ఉండదు, ఏ పాప క్షమాపణ ఉండదు. జస్ట్ వాళ్ళు చెప్పారు, వచ్చాము. అలా అదే విధంగానే వచ్చి మందిరంలో కూర్చుంటున్నాము. తిరగడం అంతా అయిపోయింది లోకానుసారంగా. చివరిగా వచ్చి మందిరంలో కూర్చొని అమ్మాయి ఇక్కడ ఏదో బాగుంది, ఇలానే కంటిన్యూ అయిపోదాం. మందిరంలోకి వచ్చి మా పాపం ఏంటి, మేము పశ్చాత్తాపం కలిగి ఉన్నామా లేదా,
లేకపోతే మేము పశ్చాత్తాపం కలిగి ఉండాలి అనే దిద్దుబాటు లేదు. కేవలము రావడం, కూర్చోవడం, అంతేగాని అలా వచ్చి కూర్చుంటే సిద్ధపాటు అవుతుందా? వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదివి కానుకలు వేసి పాటలు పాడి మందిరంలో ఉంటే సిద్ధపాటు అవుతుందా? ఆ సిద్ధపాటు వలన మనం దేవుని రాజ్యంలో ఉండగలమా? ఉండలేము. మరి దేవునికి మన పాపముల వలన మన పాపం చేత దేవునికి వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడిన వాళ్ళు కాదు అట్టి వాళ్ళు. దేవుడు మనం చేసే ప్రతి పాపమునకు, మనం చేసే ప్రతి తప్పునకు ఎంతో నలిగి గాయపరిచి ఉన్నాము. మరి ఆ గాయం నిమిత్తమే మనం చేసిన పాపముల వలన దేవుడు గాయపరిచిన విధానానికే మనము పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ కలిగి ఉండాలి. కన్నీళ్లు విడిచుచు దేవుణ్ణి ప్రాధేయపడాలి. ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే పశ్చాత్తాపానికి ఒక విలువ ఉంది. పశ్చాత్తాపం ఎవరైతే పశ్చాత్తాప పడతాడో వాడు మరలా ఆ పాపము చేయడానికి వీలు లేదు. ఆ పాపం చేయకుండా తప్పింపబడతాడు. పశ్చాత్తాపం పొందిన వాడు మరలా రెండోసారి ఆ పాపంను చేయలేడు. ఎవరైతే పశ్చాత్తాపంను పడి తమ పాపంను ఒప్పుకొని విడిచిపెడతాడో అలాంటి వాడు మరి ఎన్నటికి పూర్వ పాపంలోనికి తొంగి చూడలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మాట్లాడినాము, ఆ మాట మనకు వెంటనే తప్పని అనిపించింది. ఆ మాటను పశ్చాత్తాపంతో ఒప్పుకున్నామే అనుకో, తిరిగి మళ్ళా మాటను మాట్లాడలేము. అదే ఆ మాట తప్పు కాదు, కరెక్టే అని మనకు అనిపిస్తే ఆ మాట మరలా మనకు రెండోసారి యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పు అన్నది తిరిగి ఉపయోగించకూడదు అని అంటే మనము పశ్చాత్తాప పడాలి. ఎందుకు పశ్చాత్తాపానికి ఇంత విలువ ఉంది అంటే, దేవుడు ఎందుకు పశ్చాత్తాపాన్ని ఇంత ప్రత్యేకించాడు అంటే, మీ పాపంల నిమిత్తమే పశ్చాత్తాపడి ఒప్పుకోవాలని ప్రభువుల వారు ఎందుకు చెబుతున్నారంటే, ఎవరైతే ఒప్పుకుంటాడో, ఎవరైతే పశ్చాత్తాప పడతాడో, ఎవరైతే పాపం నిమిత్తమే కన్నీరు కార్చి ప్రభువు సన్నిధిలో క్షమాభిక్షణ పొందుతాడో వాడు మరలా పూర్వ పాపంను తొంగి చూడలేడు, ఆ పాపంలోనికి వెళ్ళలేడు. ఏదైనా ఒక మాట వలన కావచ్చు, ఒక చూపు వలన కావచ్చు, ఒక చేతల వలన కావచ్చు, పాపము చేసిన వారమే ఉంటే అది ఆ పాపంను బట్టి ఆ పాపంను ఒప్పుకొని పశ్చాత్తాప పడాలి. లేకపోతే మరలా మనము ఆ పాపంను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి పశ్చాత్తాపం కలిగిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. అలా నడుచుకొనుటకు సిద్ధపడి మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. ఈ ప్రత్యేకత మనలో లేకపోతే ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు మనము సిద్ధపడకపోతే ఆయన రాకడ యందు మనము ఆయనతో వెళ్ళడానికి యోగ్యులము కాలేము. మనము ఆయన రాకడలో ఆయనతో వెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు కావాలి అంటే మనము పశ్చాత్తాప పడాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకొని సిద్ధపడి ప్రత్యేకింపబడాలి. మనం సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడొచ్చు, కానుకలు ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ ఇచ్చి మనలో కేవలం సిద్ధపాటు అన్న ఒక్కటి మిస్ అయితే దేవుడు ఒకానొక దినంన నీవు ఎవరో నాకు తెలియదు అని మనం మొహంపై చెప్పినప్పుడు మనము దేవునికి తిరిగి సమాధానం ఇవ్వగలమా? ఏ విధంగానూ సమర్థించుకోలేము సమాధానమును. ఇది కాదు దేవా, ఇది ఇలా జరిగింది అని చెప్పుకోగలరా ఎవరైనా? ఆ సమర్థత ఎవరికైనా ఉంటుందా? ఆ ధైర్యం ఉంటుందా? ఎందుకు అంటే దేవుడు అగ్నినేత్రములు కలవాడు. ఆయనకు మరుగైన చోటును చాటైన చోటును ఏదియు లేదు. సర్వమును సమస్తమును ఎరిగిన దేవుడు. మరి ఎవ్వరమును ఆయన ఎవరు నువ్వు అని ప్రశ్నించిన దినమున ఏ సమాధానం
వాక్యం చదివినా ప్రార్థించినా ఏం చేసినప్పటికీ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇన్ని చేసి సిద్ధపాటు లేకపోతే మనము దేవుని రాజ్యంలో చేరుకోలేము. ఇన్ని చేసినా నేను కానీ దేవుడు నన్ను ఎవరు అని అడుగుతున్నాడని మనము ప్రశ్నించుకోవచ్చు. దేవుడు అలా అడిగాడు అని అంటే అర్థము మనలో సిద్ధపాటు లేదు అని. మనలో సిద్ధపాటు, ఆ వేరుపాటు కలిగి ఉండాలి. మన పాపం నిమిత్తమై మనం ఆయన దగ్గర కన్నీరు కార్చాలి. ఆయన ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు అంటే మనం కన్నీటి ప్రార్థన చేయలేదు, పశ్చాత్తాపం కలిగి లేము, మన పాపంలో ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా లేదు. మరి దేవుని పరిచయులు దేవుని తన ఇంటికి ఆహ్వానించి విందు సిద్ధపరిచినప్పుడు ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి తన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. అయితే తనను దేవుణ్ణి ఆహ్వానించాడు, దేవుడు వచ్చాడు. కానీ అతని దేవుడు ఈమె పశ్చాత్తాపం కలిగి ఉంది, ఆయన లేడు. నీ ఇంటికి నన్ను పిలిచినావు, ఆ మాట నిజమే, నేను రావడం వాస్తవమే, కానీ నీలో ఆమెకు ఉన్నటువంటి పశ్చాత్తాపము లేదు అని చెప్తున్నాడు దేవుడు. ఆ మాటే దేవుడు అక్కడ అన్న మాటే మరి ఈ రోజు ఇక్కడ ఉన్న మనల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే ఆ మాట మనకి క్వశ్చన్ రైజ్ అవుతే మనము సమాధానము ఏ విధంగా చెప్పేవారము అన్నాము? సంఘంలో ఉన్నాము, సహవాసంలో ఉన్నాము, కానీ మనలో ఉండవలసిన పశ్చాత్తాపము మనలో లేకపోతే మనం సిద్ధపాటు కలిగి ఉన్న వారం ఎలా అవుతాం? మరి ఆ పాపంలోనే శాపంలోనే నిలిచి ఈ ప్రజలలోనే నీవు ఉంటే ప్రత్యేకింపబడిన వారము ఎలా అవుతాము? ఈ లోకానుసారమైన పాపములను, శాపములను, మలినములను అన్నిటినీ వదిలిపెట్టి మనము ప్రత్యేకింపబడాలి. ఆయన అనుకోనని గడియల్లో వస్తాడు, మనం సిద్ధపడాలి. ఈ లోకం నుంచి వేరై ఉండాలి. ఈ లోకంతో సహవాసము చేయకూడదు. సహవాసంలో ఉన్న మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. వేరు అయి సిద్ధపాటు కలిగి ఉండాలి. వేరుపాటు కల క్రైస్తవులుగా మనము మన జీవితాలు ఉండాలి. ఈ లోకస్తునిగా నిలిచి మనము సిద్ధపడి ఉన్నాము అనడము ఎంతవరకు కరెక్ట్? ఈ లోకస్తులతో ఉండి ఈ లోకపరమైన పనులు చేస్తూ సిద్ధపాటు కలిగి ఉన్నాము అంటే అది కరెక్ట్ అవుతుందా? అది మన అవివేకం అవుతుంది. సరే ఉన్నాము, ఇదే సిద్ధపాటు అనుకొని అందులోనే వెళ్తూ ఉంటే, అపోహలోనే వెళ్తూ ఉంటే మనము చీకటి మార్గంలో ఉండాల్సి వస్తుంది, కానీ వెలుగులోకి నడిపింపబడలేము. క్రైస్తవులలో ప్రత్యేకత కనపరచాలి. మరి క్రైస్తవులలో ప్రత్యేకత కనిపిస్తుందా ఇప్పట్లో? ఈ లోకపరమైన నేత్రాశ, శరీరాశ, జీవపుడమం కలిగి వాటిని లోకానుసారులు ఏలుకుంటున్న వాటిలోనే మనము ఉన్నాము. మరి వాటిని ఏలుకుంటూ వాటిలోనే ఉంటే మనం ప్రత్యేకింపబడిన వారము ఎలా అవుతాం? ఎజ్రా 10:11 చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపంను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు ప్రజలను, జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. పాపంను ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకొని సిద్ధపడి ప్రత్యేకించబడాలి. అదేవిధంగా దావీదు గారిని చూసినట్లయితే దావీదు బలమైన వారు, దేవుడు అభిషేకింపబడిన వారు. మరి చేసిన ఒకే ఒక్క పాపము వలన దేవునికి
ఆ పాపంనే చూశాడు దేవుడు. కానీ ఆయన పశ్చాత్తాపము పడ్డాడు. ఆయన పశ్చాత్తాపడి ఎన్నో కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలన్నిటిలో ఎన్నో విధాలుగా పశ్చాత్తాపమును వ్యక్తపరిచాడు. చాలా కీర్తనలో చూసినట్టయితే ప్రభువా నన్ను కరుణించవా అన్నాడు, నన్ను కటాక్షించవా అని అన్నాడు, నా మీద దయ చూపించవా అన్నాడు, నన్ను నువ్వు త్రోసివేయలేదా అని దేవుని ఎదుట పశ్చాత్తాప పడుతున్నాడు. అందుకుగాను ఆయన పశ్చాత్తాపాన్ని విని దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మరి మనము సిద్ధపడాలి అంటే ఎలా ఉండాలి? మన పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొని సిద్ధపాటు కలిగి ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి. అదే విధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఎలా ఉండాలి? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మనం సిద్ధపాటు కలిగిన వారమైతే మనకు కలిగిన వాటితోనే తృప్తి పొంది ఉంటాము. లేదా ఇంకా మనకు కలిగిన వాటికంటే ఇంకా ఎక్కువ చాలా చాలా కావాలని దేవుణ్ణి అడుగుతా ఉంటాము. కానీ సిద్ధపాటు కలిగిన వారమైతే అలా అడగమంట. కేవలం మనకు కలిగిన దానితోనే సంతృప్తి పొంది ఉంటాము. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, ఎక్కడ ఉంచాడో, ఏది అనుగ్రహించాడో, దేవుడు మనల్ని ఏ పర్వతం అయితే ఎక్కించాడో అక్కడే ఉంటాము. దేవుడు సృష్టించిన వారం మనము. మరి ఆయనకు తెలియదా మనకి ఎంతలో ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్నది? ప్రార్థిస్తుంటాము, అడిగిన వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించు దేవుడు అని. మరి ఆ ప్రార్థన ఒట్టి ప్రార్థనేనా? హృదయానుసారంగా చేస్తున్నామా? అడగక ముందే అత్యధికంగా ఇచ్చే దేవుడు మరి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆశిస్తున్నాము. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే మరొకటి కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండాలి. ఇక్కడ మనము కేవలం దేవునిలో సహవాసము, సాంగత్యము, దేవుని మాటలు వింటూ దేవునితో మాట్లాడితే చాలు. అదే మనకు ఎంతో పెద్ద ఆస్తి. మనకు ఇక్కడ దేవుడి హెబ్రీలకు రాసిన పత్రికలో మీకు కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండుడి అంటున్నాడు. మరి మనము కలిగిన దాంట్లో చాలు దేవా అని ఒక్కసారైనా చెప్తున్నామా? ప్రార్థిస్తున్నామా? లేదు. ఆ తృప్తి లేకపోతే మనలో సిద్ధపాటు అన్నది లేదు అని అర్థము. సిద్ధపాటు సంతృప్తిగా ఉన్నాము అంటే మనము సిద్ధపాటు కలిగి ఉన్నాము. ఈ లోకపరమైన వాటిలో ఎన్ని ఇచ్చినా మనకు తృప్తి అన్నది ఉండదు. అదే పరలోకపరమైన వాటిలో, ఆత్మల విషయంలో, ఆత్మీయతలో మనము అడిగితే మనకి దేవుడు ఇచ్చినప్పుడు ఎంతో తృప్తి. అదే విధంగా అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము బావులను త్రవ్వి ఉంటాడు. ఆ బావులను ఫిలిస్తీన్లు పూర్తి చేస్తారు. అప్పుడు ఆ బావులను మళ్ళీ తిరిగి ఇస్సాకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మరలా తిరిగి ఆ బావులను తవ్వాలి అన్నప్పుడు వారు మరలా వచ్చి ఇస్సాకునకు అడ్డుపడి మళ్ళీ పూర్తి చేయడానికి చూస్తారు. ఇస్సాకు వాళ్ళతో గొడవ పడలేదు. ఆ టైంలో ఒక చోట బావిని త్రవ్వితే అక్కడ వాళ్ళు అడ్డుగా వచ్చారు. తిరిగి ఇంకొక చోటుకి వెళ్ళాడు. అక్కడ అడ్డుగా వచ్చారు. తిరిగి ఇంకొక చోటుకి వెళ్ళాడు. అప్పుడు వారికే ఆశ్చర్యం కలిగింది. ఏంటిది అని అడిగారు ఇస్సాకును. ఇస్సాకు ప్రశ్నించినప్పుడు ఇస్సాకు కేవలము దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందుతాడు. దాని వలననే, కేవలం ఆ సంతృప్తి వలననే ఇస్సాకుకు
వారు ఎంత అడ్డుగా వచ్చినప్పటికీ ఎలాంటి అలసట లేదు. అన్యాయం జరుగుతుందే అన్న ఇది లేదు. కేవలము ఆ తృప్తితో దేవుడు ఇస్తాడు, నాకు తగినంత ఇస్తాడు అన్న తృప్తితో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో తను చివరగా ఇస్సాకు తవ్విన బావుల దగ్గరికి ఎన్ని చోట్లకి మార్చినా మరల వచ్చినప్పటికీ చివరగా దేవుడు ఒకనాడు ఇస్సాకును ఏ శత్రువులు ఆపలేని జలలు గల ఊటలను ఇచ్చాడు. ఎవరితో అయితే వాద్యమాడారో ఫిలిస్తీయులు ఇస్సాకుతో చాలా ఆయనకు 100 ఎట్లు గల పంట వస్తుంది. అన్నిటికీ ఉన్నప్పుడు నీవు మాకంటే ఐశ్వర్యవంతుడవు అని త్రోసివేస్తారు. మరి అలాంటివి త్రోసివేసిన వ్యక్తిని మరలా అతని వాద్యమాడిన ఆ వ్యక్తినే చేరుకొని అతనితో నిబంధనకు దిగి వస్తారు. మరి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరిన మనం అందరము దేవుని రాకడ సమయంలో దేవునితో కొనుక్కోబడాలి అంటే, దేవుని రాజ్యంలో మనము ఒకరిగా ఉండాలి అంటే కావాల్సింది సిద్ధపాటు. ఆ సిద్ధపాటు మనలో కలిగి ఉండాలి అంటే పశ్చాత్తాపపడాలి, పాపంలను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొని సిద్ధపడి ప్రత్యేకించబడాలి. నెక్స్ట్ వచ్చేసి దేవుడు ఇచ్చిన దాంట్లో కలిగిన దాంట్లో సంతృప్తి చెందాలి. కాబట్టి మనమందరము వీటన్నిటి విషయాలను గుర్తుంచుకొని సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.